హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే తాటిపండు పేసిని తీసామండి తాటిగారెలు వేయడానికి. ఇదిగోండి, ఒక 10 పళ్ళు వరకు పేసిని తీసామండి. ఇదిగోండి, పళ్ళు నిండా వచ్చింది. దీంట్లో అయితే 1 కేజీ పావు వరకు నూక కలిపామండి. 1 కేజీ బెల్లం తీసుకున్నాము. ఇదిగోండి, కేజీ నూక, బెల్లం కూడా అండి. ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసుకొని కలుపుకుందామండి. పేసులో వేసుకొని 1 కేజీ బెల్లం. ఇది బెల్లం చాలా మెత్తగా ఉంది, అందుకని ఇలా వేసేసుకుంటున్నామండి. చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని. వాళ్ళైతే ఇది గారెలు మా వదిన గారు వేస్తుందండి. దీన్ని అయితే శుభ్రంగా కలుపుకొని మా వదిన వాళ్ళ గారెలు వేస్తుందండి. ఇలా మెత్తగా శుభ్రంగా కలిపేసుకొని అప్పుడు నూక కూడా కలుపుకుందామండి. ఇది బాగా కరిగిపోవాలండి. బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోయే వరకు కలుపుకోవాలండి. కలిపేసుకొని అప్పుడు కేజీ నూక అయితే సరిపోతుందండి దీనికి. తాటిగారెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడైతే నూక కలుపుకుందామండి. 1 కేజీ నూక పడుతుంది ఇందులో. నూక అయితే శుభ్రంగా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. నూకనైతే ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలండి. నూకని ఇలా బాగా కలిపేసి ఒక అరగంట సేపు పక్క నుంచి గారెలు వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి గారెలు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి తాటిగారెలు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఇష్టం మా పిల్లలకి. ఇలా శుభ్రంగా కలిపేసుకొని బెల్లం కూడా సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. చూసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక అరగంట పక్కన ఉంచుకొని ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి. ఎక్కువ బాగా ఆయిల్ కాగిపోవడం వల్ల ఫస్ట్ వేసినాయండి. ఉడకకుండా కొద్దిగా నలుపు వచ్చిందండి. కానీ తర్వాత కొద్ది సిమ్లో పెట్టి వేసాం, బాగా వచ్చాయండి. ఫస్ట్ అయితే కొద్దిగా నలుపు వచ్చేయండి. ఆయిల్ ఫుల్గా వేడెక్కిపోయిందండి. వేడెక్కడం వల్ల కొద్దిగా నలుపు వచ్చింది. తర్వాత అయితే బాగా వచ్చాయండి గారెలు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి కదండి, ఏం పర్వాలేదు. కానీ తర్వాత బాగా వచ్చాయండి గారెలు. తాటిగారెలు అయితే అందరం కూడా చాలా ఇష్టంగా తింటామండి. మాకైతే చాలా ఇష్టం, అందుకనే ఎక్కువ పేసిని తీసి గారెలు వండమంటే మా వదిన గారు వండిందండి. చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి, అలా కొద్దిగా మంట ఎక్కువ అవడం వల్ల ఫస్ట్ టైం అలాగ అయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. గారెలు అయితే చూసారా ఎంత బాగా వచ్చాయో? అదిగోండి, చాలా బాగా వచ్చాయండి గారెలు అయితే. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. మీ అందరూ ఆశీర్వాదం ఉండాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి గారెలు అయితే, తాటిగారెలు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. అంతే అండి, కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బాగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి గారెలు. గుమగుమలాడే గారెలండి తాటిగారెలు. ఇవి మనం ఇక్కడ వండుతుంటే చాలా దూరం వరకు వెళ్తుందండి స్మెల్. అంత బాగుంటుంది, అప్పుడే తినాలనిపిస్తుంది. కానీ వేడి మీద తినలేం కదా. చల్లగా అయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.